అంతా మంచిగా జరగాలి అని మనసులో స్వామివారికి నమస్కారం చేసుకొని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణ చేసి Yashwant is also the debut director, and Pratik film చెప్పినట్టు కాదు, but this film will be on par with any unique thrillers that we are seeing in the recent times. So normal police procedural thriller గా ఉండదు, very logical గా extremely content based script ఇది, and we at ETV are privileged to be partnered with this film అంటే మేము తీసుకుంటున్నాం ఈ film ని, but this is a straight theatrical film and only after theatrical it will be there with ETV. So please we need all your blessings on it because it's a new beginning for all of us. Thank you so much. 2-3 months back, and it's a very unique thriller, but unlike thrillers are kaadu, it's a very emotional and very hard-hitting thriller. And I mean, Adhikaru naku mundu nunchi parichayam. And when they said Adhikaru was playing the lead role, I was amazed. I could see him play that character like crazy. I loved him. నేను రాయట్లేదు, ఆ బాధ్యత విశేష కిరణ్ గారు అండ్ మా డైరెక్టర్ యశ్ గారు తీసుకున్నారు. సో ఇందులో నేను ప్లేయింగ్ అన్ యాంటగనిస్ట్ యాజ్ విశేష్. సో అదే ఎలాగో ఐఎమ్ ఎర్నింగ్ మై బ్రెడ్ అండ్ బటర్ త్రూ రైటింగ్, కానీ when it comes to acting I have been extremely choosy from the beginning. It's been 7-8 years since the field, కానీ నచ్చితే కానీ ఈ రోల్ ఒప్పుకోవట్లేదు, చేయట్లేదు. సో ఇది ఆ ఒక్క ముందు చెప్పి నేను కథ విన్నాను, నాకు చాలా అంటే చాలా నచ్చింది, అందుకే ఇందులో ఒక పాత్ర చేద్దామని ఫిక్స్ అయ్యి చేస్తున్నాను. అండ్ సాయంత్రం అయితే నాకు ఇంతప్పటి నుంచి తెలుసు, థ్యాంక్స్ టు మై డాడ్, ఆయన ద్వారా పరిచయం. సో ఆయన డబ్బింగ్స్ చూస్తూ పెరిగి, సో అక్కడ చాలా మెళకువలు నేర్చుకోవడం జరిగాయి, అవన్నీ తటస్థంగా జరిగిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ ఫర్ బీయింగ్ హౌ యు ఆర్, అంతే. సో అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు అసోసియేట్ విత్ ఆది గారు ఫర్ ద ఫస్ట్ టైం. కలిసాం ఇంతకుముందు చాలాసార్లు, కానీ ఫస్ట్ టైం పనిచేయడం చాలా చాలా సంతోషంగా ఉంది మీతో. అండ్ ద ఫస్ట్ టైం డెబ్యూటెంట్ డైరెక్టర్ యష్, బట్ కానీ అతను చాలా చాలా క్లియర్గా డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు, అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ రియల్లీ బిగ్. థ్యాంక్స్ టు రాఘవేంద్ర, త్రూ హిమ్ వి మెట్. అండ్ డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కంగ్రాచులేషన్స్, అంటే మంచి కథతో ముందుకు వస్తున్నారు. ఐఎమ్ సో గ్లాడ్. ఈటీవీ వాళ్ళు దీనికి బాగా చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. చిన్నప్పటి నుంచి ఈటీవీ వల్లే మేము సినిమా నేర్చుకున్నాము, సో కాబట్టి వాళ్ళ సంస్థలో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా పుష్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇంకా సినిమా గురించి చెప్పాలంటే కార్తిక్ గారు చెప్పినట్టు, మన కిరణ్ గారు చెప్పినట్టు, ఇట్స్ గోయింగ్ టు బి యూనిక్. అంటే అన్ని రొటీన్ కాకుండా కొద్దిగా బాగానే ఉంటుంది. ఒక మలయాళ సినిమా చూసి మనం ఎలాగైతే ఫీల్ అవుతాము, అలాంటి మన దగ్గర వస్తే బాగుంటుంది అనుకుంటారు, అలా ఫీల్ అవుతారు. ఐఎమ్ షూర్ ఆ గ్యారెంటీ ఇవ్వగలను మీకు. థ్యాంక్ యూ. కుమార్ గారు కథ చెప్పగానే ఫస్ట్ నరేషన్లోనే ఆయనకి చాలా నచ్చి మనం చేస్తున్నాం. ఇది చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా హీరోయిన్ మధుమతి క్యారెక్టర్ చేస్తున్నారు. కింద చెప్పినట్టు సినిమా మొత్తంలో కలర్ఫుల్ క్యారెక్టర్ ఆవిడ ఉంటుంది. సీన్ కనిపించిన సేపు చాలా కలర్ఫుల్గా వైబ్ ఉంటుంది. అండ్ అందుకని చెప్పాల్సింది రాకేంద్ర క్యారెక్టర్ గురించి. రాకేంద్ర క్యారెక్టర్ గురించి very supportive. Thank you very much. ఇంకా షూట్ స్టార్ట్ అవబోతుంది. సో
నిన్నే ఫోటో షూట్ చేసాము. సరే కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటే ఒక యంగ్ టీమ్ నమ్మి నేను ఈ సినిమా ఒప్పుకున్నాను. సో వెరీ హ్యాపీ, ఎందుకంటే చాలా కొత్తగా ప్రెజెంట్ చేస్తారని ఒక నమ్మకం ఉంది నాకు. సో కంటెంట్ నమ్మి ఈ సినిమాని ఇమీడియట్గా చాలా బాగుంది యశ్ వచ్చి నాకు చెప్పిన వెంటనే వాళ్ళని నమ్మి నేను ఇంకేం అడగలేదు, డీటెయిల్స్ కానీ మిగతా విషయాలు కానీ ఏది అడగలేదు. ఇమీడియట్గా ఓకే మేము చేద్దాం, ఏదో కొత్తగా ప్రెజెంట్ చేస్తాను నన్ను అని ఒక నమ్మకంతో ఈ సినిమా ఇమీడియట్గా ఓకే చేశాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ గారు, అండ్ వెరీ ప్యాషనేట్, వెరీ యంగ్ ప్రొడ్యూసర్. సో ఆయనకి అండ్ వెరీ హ్యాపీ దట్ ఈటీవీ ఈ సినిమా వాళ్ళు ఇమీడియట్గా కథ విని ఈ సినిమా రైట్స్ వాళ్ళు తీసుకొని ముందుకు తీసుకొస్తున్నారు. వాళ్ళంటే ఒక సపోర్ట్ ఉండడం వెరీ హ్యాపీ. అండ్ రీసెంట్గా నేను డిస్కషన్ చేస్తుంటే అందరూ అంటున్నారు ఈటీవీ దూసుకెళ్ళిపోతుందని ముందుకి. సో విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి మూవీస్ అలా బ్యాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం వెరీ హ్యాపీ దట్ ఒక యంగ్ టీమ్తో మేము ముందుకు రాబోతున్నాం. సో రాఘవేంద్ర మౌళి గారు వాళ్ళని హీరోయిన్, సో అందరితో కూడా వర్క్ చేయడం వెరీ హ్యాపీ. అండ్ 18th నుంచి షూట్ స్టార్ట్ అవబోతుంది. సో ఎక్సైటెడ్. సో తప్పకుండా టీజర్ అప్పుడు మీకే అర్థమవుతుంది సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి, అప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అండ్ థ్యాంక్స్, నాన్నకి థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. సో బట్ ఆల్వేస్ సపోర్ట్ యూ, ఎప్పుడు హిట్ కొట్టాలని ఆయన నాకంటే ఎక్కువ ఇందులో స్ట్రెస్లో నానే ఉంటారు. సో నాన్న 100% ఇయర్లో అయిపోతుంది. 2020 ఈ బంచ్లో 100% మనం హిట్ కొట్టేస్తున్నాం. సో అప్పుడు మీరు హ్యాపీ టెన్షన్. ఇప్పుడు మీరు చూస్తే మొన్న ఎవరో నేను జిమ్లో కలుస్తున్నప్పుడు అందరూ అంటున్నారు ఈ సాయిమారుగా ప్రతి సినిమాలో కనబడుతున్నారు, అన్ని హిట్లు అయిపోతున్నాయి. సరిపోదా శనివారం నుంచి మొదలైంది కమిటీ కుర్రాలు, సరిపోదా శనివారం, మన లక్కీ భాస్కర్, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమా నువ్వే చెప్పాలి ఇంకా. సో సో వెరీ హ్యాపీ. అండ్ ఆబ్వియస్లీ సందీప్ అందరికి తెలియని విషయం ఏంటంటే నేను సందీప్ అందరికి తెలిసింది ఇద్దరం చెన్నైలో హీరో అవ్వాలని చెప్పి మేము ఇద్దరం జిమ్లో రోజు కలుసుకునే వాళ్ళం. సో అలానే జిమ్నాస్టిక్స్ పాండ్యన్ మాస్టరు నేను వచ్చి ఇలా రావాలి, ఇలా చేయాలి, డ్యాన్స్ ఇలా చేయాలి, ఫైట్ ఇలా చేయాలి అని చెప్పి ఎప్పుడు డిస్కస్ చేసుకునే వాళ్ళం. సో తను ఎప్పుడు నాకు ఉన్నాడు, నేను ఎప్పుడు తనుకున్నాను. అదొక డిఫరెంట్ ఫ్రెండ్షిప్ మాది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. తను నైట్ లేట్ అయినా కూడా మార్నింగ్ మెసేజ్ పెట్టి జస్ట్ ఇలా వాయిస్ మెసేజ్ పెట్టి వచ్చాయని చెప్పాను, ఇమీడియట్గా పెట్టేసి. సో థ్యాంక్ యూ అండి, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నెక్స్ట్ అండ్ థ్యాంక్ యూ నితిన్ గారు, సాయి గారు, అలానే సుహాస్. నేను సుహాస్తో కూడా పులి మీద పనిచేశాను. థ్యాంక్ యూ. మౌలి గారు చెప్పాను అంటే ఇప్పుడు ఇంకా షూట్ స్టార్ట్ చేస్తున్నాం కదా, నాకు మళ్ళీ అందరి గురించి కలవ మాట్లాడాలి. సో మళ్ళీ మీరు ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేస్తున్నారు, అది మాత్రం తెలుసు, గుణా క్యారెక్టర్. సో వెరీ హ్యాపీ. మొన్న స్క్రిప్ట్ చదివాను, మీ క్యారెక్టర్ కూడా అదిరిపోద్ది. సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ యూట్లెస్ బట్ ఒక థింగ్ మేము ఈటీవీ అనే ప్లాట్ఫామ్ మేము సినిమాలు ఎక్వైర్ చేస్తున్నాం, చూస్తున్నాం, సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంటున్నాం. బట్ పరిచయం ఒకసారి ఈ కథ వేరే వాళ్ళు మా దగ్గరకు వచ్చింది, కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, వింటారా ఒకసారి అంటే తను జస్ట్ డైరెక్టర్ చెప్పారు ఇది బడ్జెట్లో ల్యాండ్ అవ్వవచ్చు అండి, మీకు చెప్పాలా, లేదు చెప్పి విందాం అనుకున్నాం. విన్న తర్వాత ఆది గారు హీరో చేస్తున్నారు సినిమా. అప్పుడు మేము ఈసారి సినిమా చూసిన తర్వాత కాదు, కథ చాలా బాగుంది, ఈ కథ వెరీ యూనిక్ థ్రిల్లర్ అవుతుంది. సో అందుకని we showed interest and we watched this film. So this film will release in theaters. After that it will be on ETV platform. So such a unique script, chala manchi rasaru director and Hussein Shah Kiran backed it so much on the script level. It's very nice thriller avutundi and thanks to Adi that ee cinema okay chesi vanduku and this will be one of your unique films avutadi, I am sure on this. And Raghend Mowgli character gaani Meghala gaరి character gaani extraordinary fabulous things avutayi cinema. And all the best to the producer who's debuting with this film. Very happy for him and thank you. And Sai Kumar garu, thanks Andy for gracing our event. Always been a fan of your work. And to start with, I guess I should thank Pradeep garu, who's been very friendly from the beginning. For me, for any film, it's very important how the team is. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రదీప్ గారు, థ్యాంక్స్ యశ్వంత్ గారు. ఐ విష్ యూ
amazing luck. I can see how passionate he is about this film. And when they have been very supportive towards me, Sai Garu, Nitin Garu, thank you so much, Andy. I don't want to talk much because we have so much more to do. And Rakin Dumali, Andarki, Kiran, as he said on the light of the film, I'll try to be as bright as possible. Twarlo theatres lo kalutam. Wish us luck. And Sai, of course, I'm extremely excited to be working with him. I almost feel like a challenge of Mara. Let's see how it goes. We'll meet soon. Thank you. సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఇప్పుడు కనిపిస్తున్న 4వ సింహమే సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్. ముందుగా రామోజీరావు గారికి హ్యాపీ బర్త్డే సార్. వి మిస్ యూ, బట్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వి లవ్ యూ. సో చాలా ఆనందంగా ఉంది ఆయన బర్త్డే రోజున ఈ సినిమాకి మీరు అసోసియేట్ అవ్వడం. ఎందుకంటే మా జర్నీ నాన్నగారితో ఈటీవీలో మొదలయ్యి నాన్న, నేను, తర్వాత ఆగివి కొన్ని సినిమాలు. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఎప్పుడు కలిసిన ఆయన్ని ఇట్ ఇస్ సంథింగ్ లైక్ లెర్నింగ్ ప్రాసెస్. ప్రతిరోజు ఏదో ఒక డిక్షనరీని కలిసినట్టే. సో చాలా ఆనందంగా ఉంది. ఎస్, మనందరిది ఒకే కుటుంబం. ఎందుకంటే పాత్రికేయ మిత్రులందరూ ఇప్పుడు నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చిన మిత్రులందరూ మన మీడియా తరఫున అందరూ ఎప్పటి నుంచో పరిచయం. సో ఈ జర్నీలో ఇప్పుడే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ అది కూడా మన దగ్గరే ఉంది. ఆ సినిమా 1975 January 9th నా ఫస్ట్ తెలుగు సినిమా రిలీజ్ అయింది, దేవుడు చేసిన పెళ్లి. అది మన ఈటీవీలోనే ఉంది. సో నెక్స్ట్ ఇయర్కి ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ మై 50 years యాజ్ అన్ యాక్టర్. సో ఈ 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో నాన్నతో మొదలయ్యి మేము ముందుకు రావచ్చు. అలాగే ఇప్పుడు ఆది ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు రావడం. సో ఆది వచ్చి కూడా 13 years అయిపోయింది కదా. సో 13 years అయింది. సో మన ప్రయత్నం ఎప్పుడు మనసా వాచా కర్మన మనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నేను 50 ఏళ్ల జర్నీలో హిట్ల కన్నా నేను ఎక్కువ ఫ్లాప్లే చూశాను. బట్ స్టిల్ 1 hit మేక్స్ ఎ డిఫరెన్స్. సో అసలు హీరో కూడా అవుతాను అనుకోలేదు. ఒక బాలనటుడిగా మొదలయ్యి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి, సో థ్యాంక్స్ టు కర్ణాటక ఆ పోలీస్ స్టోరీ నా జీవితాన్ని మార్చేసింది. సో అక్కడి నుంచి ఇది సంథింగ్ లైక్ ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే కొత్త క్యారెక్టర్స్ లైక్ ఆది సెడ్ ఇప్పుడు యంగ్ టీమ్ కూడా ఆది అనుకోవడం లేదు, నన్ను కూడా యంగ్ టీంలు యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ అనుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. సో అలాంటిదే ఈ ఇయర్ నాకు కమిటీ కూరలు కానీ, సరిపోద శనివారం కానీ, లక్కీ భాస్కర్ కానీ, మళ్ళీ సంక్రాంతి కూడా ఇంకో హ్యాట్రిక్తో మొదలెడతాం. ఎస్, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, అన్ని బాగుపడి సినిమాతో వస్తున్నాం. సో ఎందుకంటే ఈ మధ్య మీరు దీపావళికి చూశారు కదా, అన్ని సినిమాలు ఆడడం నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా సినిమా నేను ఎప్పుడు కోరుకునేది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా ఉండాలి అని. అలాగా ఇట్స్ సంథింగ్ లైక్ ఆల్వేస్ ఎక్సైట్స్ మీ. ఏ సినిమా అయినా బ్రహ్మాండంగా ఆడుతుంటే ఆనందం, ఏదైనా బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదు అని మళ్ళీ ఒక టెన్షన్ ఉంటుంది. అది ఆది సినిమా అయినా, నా సినిమా అయినా, ఇంకో సినిమా అయినా ఎందుకు ఆడలేదు, ఎందుకు చూడట్లేదు. ఎందుకంటే మంచి సినిమా మీరు ఎప్పుడు ఆదరిస్తారు, తప్పకుండా అభిమానిస్తారు, ఆశీర్వదిస్తారు. సో అలాంటి ఒక మంచి ప్రయత్నమే ఈరోజు ఈ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్. టైటిల్ కూడా నాకు ఈ రోజే చెప్పాడు. నేను ఏంట్రా నాకు ఏ పర్టికులర్స్ తెలియదు, నన్ను రమ్మంటున్నావు ఏంటి అది అంటే, నాకు కదా అక్కడే నీకు అని అన్నాడు. సో ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది వీడు ఒక పోలీస్ ఆఫీసర్ అని. కానీ మంచి కథ, థ్రిల్లర్ 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 అంటున్నాడు. ప్లస్ ఈ కథని ఈటీవీ ఓకే చేయడం వల్ల అదే ఫస్ట్ సక్సెస్. ఎందుకంటే నితిన్ గారితో చూస్తున్నాను, నేను ఎన్ని కథలు పంపించినా ఇంకా సార్ మండే మాట్లాడతాను, వెడ్నెస్డే అప్డేట్ చేస్తాను అని ఇప్పుడు నా కథలే 2-3 అక్కడ పెండింగ్ లో ఉన్నాయి. సో అలాంటిది ఈటీవీ కథ విని ఓకే చేశారు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు ఎస్, దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ది డే. ఇట్స్ నాట్ ఏ మలయాళం సినిమా, ఇట్స్ నాట్ ఏ కన్నడ సినిమా, ఇట్స్ నాట్ ఏ తెలుగు సినిమా, ఇట్స్ నాట్ ఏ తమిళ సినిమా. ఈ రోజు ఏదో కొత్తగా ప్రెజెంట్ చేస్తూ అప్డేటెడ్ వర్షన్ ఇస్తారని. ఇప్పుడు పోలీస్ స్టోరీ నేను యాజ్ యూజ్ చేస్తే చూడరు,
పోలీస్ స్టోరీని అప్డేటెడ్ వర్షన్ తో చేస్తాను, ఎందుకంటే ఈ మధ్య చాలా మంది నన్ను అడగడం మొదలెట్టారు పోలీస్ స్టోరీ లాంటి సినిమా ఆది చేయించదా అని. అందుకనే యశ్ని కలిసిన వెంటనే దట్స్ వాట్ ఐ టోల్డ్ హిమ్, బాబు టైటిల్ ఏమో సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ అని పెట్టాం, మళ్ళీ యుగంధర్ పెద్ద ఆయన పేరు ఎన్టీఆర్ గారి పేరు, అది పెద్ద హిట్ డాన్ రీమేక్, ఐ థింక్ ఇట్ కేమ్ ఇన్ 1979. సో మంచి టైటిల్, పవర్ఫుల్ టైటిల్, లుక్ ఈస్ గుడ్, వెరీ ఇంటెన్స్, మంచి యంగ్ టీము. సో యష్ అదే చెప్పాను, బాగా చేస్తే తప్పకుండా థియేటర్ ఇస్ రెడీ టు, తప్పకుండా మంచి సినిమా ఆదరించడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారు. ఓన్లీ వీ హ్యావ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మన చిరంజీవి గారు అదే అన్నారు స్టేజ్ మీద, తప్పు మందే వాళ్ళు కాదు అని. అలాగా మంచి సినిమాని మీరు ఎప్పుడూ ఆదరించారు, అలాంటి ఒక మంచి ప్రయత్నం. అలాగే బ్రదర్ మీకు కూడా మంచి అవ్వాలి. లక్కీ ఏంటంటే ఆయన నువ్వు నేను ముగ్గురు ఒకే కలర్ షర్ట్స్ వేసుకున్నారు దగ్గర, అది కూడా మ్యాచ్ అయింది. సో ప్రదీప్ భయ్యకి, యష్కి, ద హోల్ టీమ్ కి థ్యాంక్స్ ఫర్ ఈటీవీ అగైన్ అండ్ మేన్ ఆల్ ద బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. సో తెలుగు మాట్లాడుతున్నాం, చాలా ఆనందంగా ఉంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఈ మధ్య తెలుగు హీరోయిన్స్, మంచి హీరోయిన్స్ వస్తున్నారు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నా డబ్బింగ్ జీవితం మీ అందరికీ తెలుసు, 1975లో నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయితే 1972లో నా స్టేజ్ మీద నా నట ప్రస్థానం మొదలైంది యశ్వర్ గారి ఆశీర్వాదంతో. ఆ తర్వాత నేను నా ఫస్ట్ సినిమా డబ్బింగ్ ఎన్టీ రామారావు గారితో చెప్పాను, సంసారం అనే సినిమా. ఐ థింక్ 73, 74లో, 75లో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను బాలనటుడిగా. సో అక్కడి నుంచి నా అదృష్టం ఆరుద్ర గారు, శ్రీ గారు, వీళ్ళందరితో నేను వాళ్ళ రైటర్స్గా నేను డబ్బింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. జస్ట్ ఇమాజిన్ 50 years నుంచి చెప్తున్నానంటే వాళ్ళు శ్రీ గారు, ఆరుద్ర గారు అక్కడి నుంచి మొదలెట్టి వెన్నెలకంటి గారికి ఎన్నో అద్భుతమైన సినిమాలు నేను చెప్పడం జరిగింది. సో ఆ వెన్నెలకంటి గారు వండర్ఫుల్ రైటర్. మాకు అప్పుడు వసంత్ కుమార్ గారు, రాజశ్రీ గారు, వెన్నెలకంటి గారు, మేము ఎక్కువ చెప్పిన నేను రతన్, మన గడ్సల్ గారు రతన్. సో అలాగా తను చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. అది నాకు ఫస్ట్ నుంచి మా నాన్న మంచి థ్రిల్లర్, బట్ ఇందులో ఒక పవర్ఫుల్ ఆపోజిట్ రోల్ ఉంది అంటున్నాడు తప్ప ఎవరు అంటే నిన్న ఓపెన్ చేశాడు. అదే అన్నాను తప్పకుండా, ఎందుకంటే మంచి కమిటెడ్ రైటర్, మంచి లిరిసిస్ట్, ప్లస్ అన్ని సినిమాలు ప్రపంచ సినిమాని చూస్తున్నవాడు కాబట్టి కొత్తగా చేయాలి, కొత్తగా చేసి చదవాలి. గాడ్ బ్లెస్ యూ. సో నాన్న బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ. సో ఈ మంచి ప్రయత్నాన్ని ఒక ఏంటి మంచి కాంబినేషన్లో అది కూడా నాకు ఈజీ కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేసి ఓకేనా బ్రహ్మాండంగా చేయాలి. మళ్ళీ పోలీస్ స్టోరీని మరిపించాలి. సో ఎందుకంటే సిన్సియర్గా చేస్తే తప్పకుండా. బట్ ఆది దగ్గర నాకు నచ్చేది అదే. యూజువలీ మా నాన్నగారు నాకు నేర్పించిన, ఆయనకు ఒక ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు, నాగేశ్వర గారు లాంటి స్ఫూర్తి అయినా, నేను ఒక పెద్ద శివాజీ గణేషన్ ఫ్యాన్ అయినా, మా అందరికీ ఒక మార్గదర్శకులు వాళ్ళు. అలాగా మేము అక్కడ పెరిగి నాన్న దగ్గర నుంచి ముందుగా నిల్చున్నది ఈ డిసిప్లిన్, మనం చేసే పని. మా అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు, బాబు నీ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు యాజ్ అ పర్ఫార్మర్ ఎనీ డే నువ్వు డిసప్పాయింట్ చేయకూడదు, నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు అని. అలాగా మనం చేసే పనిని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా చేస్తే తప్పకుండా సక్సెస్ ఇస్ జస్ట్ వన్ ఫ్రైడే అవే ఫ్రమ్ సినిమా వాళ్ళకి. ఒక ఫ్రైడే ఆ సక్సెస్ ఇట్ మేక్స్ యూ, ఆ చప్పట్లు, ఆ కలెక్షన్స్, ఇట్ మేక్స్ అగైన్ పెద్ద వావ్, మంచి కిక్ ఇస్తుంది. సో అలాగా ఈ ఆది చెప్పినట్టు నా నెక్స్ట్ ఇయర్ 50 years నా జర్నీలో నెక్స్ట్ ఇయర్ ఆది సక్సెస్ తో మళ్ళీ, ఎందుకంటే ప్రేమ కావాలి వాజ్ బిగ్ హిట్. అసలు మొన్న రిలీజ్ చేస్తే మేమే ఆశ్చర్యపోయాం. పెద్ద పబ్లిసిటీ లేకుండా ఎంతో సింపుల్ గా చేసిన ఆ పాటలకి ఇంకా ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే థియేటర్స్ లో. ఇంకా నేను ఫస్ట్ డే తట్టుకోలేక వింటూ ఆ నైట్ షో మల్లికార్జున థియేటర్ నేనే వెళ్ళిపోయి ఆ జనంలో ఆ డాన్స్ మధ్యలో నేను కూడా డాన్స్ చేసే పరిస్థితి ప్రేమ కావాలి. సో ప్రేమ కావాలతో మొదలైన వాడి జర్నీ. ఎస్, నేను అనేది కేక్ వాక్ ఉండకూడదు, ఇట్స్ షుడ్ బి లైక్ ఇలాగే వెళ్ళాలి. ఆ వెళ్తుంటే మనం ఎంతకాలమైనా ఉంటాం, ఎంతో కాలం ఉంటాం. సో అలా అది కూడా 2025 తప్పకుండా ఒక మంచి కొత్త సంవత్సరం అవ్వాలని, కొత్త వాడికి సక్సెస్ రావాలని. ఇప్పుడు కంప్లీట్గా వాడు కూడా 5 సినిమాలు లైన్ అప్ ఉన్నాయి. అందులో ఇది ఒక లుక్స్ వెరీ డిఫరెంట్, వెరీ గుడ్. పినాక కూడా ఏదో తెలియకుండా ధనస్సు పెట్టేది కాబట్టి ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.